రోబో సింహంతో పెద్ద బంగారు సింహం యొక్క శత్రుత్వం, పులి మానవుని యొక్క మాయ. సింబా అనే ఒక తెల్ల సింహం అడవికి రాజుగా ఉండేవాడు. అతని దగ్గర ఒక మాయా కిరీటం ఉంటుంది. దాని సహాయంతో అతను అడవిపై వచ్చే ఆపదల్ని దూరం చేసేవాడు. సింబాకు పులి మానవుడు అనే ఒక స్నేహితుడు ఉండేవాడు. అతను పక్క అడవిలో ఉండేవాడు. అతని దగ్గర కూడా ఒక శక్తి ఉంటుంది. అతని శక్తితో రాబోయే ఆపదను ముందుగానే తెలుసుకునేవాడు. ఒకరోజు పులి సింబాను కలవటానికి సింబా ఉండే అడవికి వస్తాడు. అతను చాలా కంగారు పడుతూ ఉంటాడు. అది చూసి సింబా ఇలా అంటాడు, మిత్రమా, ఏంటి నువ్వింత కంగారుగా ఉన్నావు? నీ అడవిపై పెద్ద ప్రమాదం రాబోతుంది. నువ్వు అప్రమత్తంగా ఉండు. ఎలాంటి ప్రమాదం అయినా మనం ఎటువంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఈసారి వచ్చే ప్రమాదం చాలా పెద్దది. నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇలా ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. పులి తిరిగి తన అడవికి వెళ్ళిపోతాడు. అడవిలో ఒక పెద్ద శబ్దం అవుతుంది. ఆ శబ్దం విని జంతువులన్నీ భయపడిపోతాయి. అప్పుడు నక్క జింకతో ఇలా అంటుంది, వామ్మో, అడవిలో భూకంపం వచ్చిందా ఏంటి? అవును, ఏంటి శబ్దం? నా గుండె ఆగిపోయినంత పని అయింది. శబ్దం విని జంతువులన్నీ చాలా కంగారు పడుతూ ఉంటాయి. జంతువులు సింహం యొక్క భయంకరమైన రూపాన్ని చూసి భయపడిపోయి అటు ఇటు పరుగులు తీస్తాయి. అది చూసి రోబో గట్టిగట్టిగా నవ్వుతూ వాళ్ళందరినీ ఒక పంజరంలో బంధించి అతని ప్రపంచానికి తీసుకుని వెళ్తాడు. ఇదంతా చెట్టుపై కూర్చున్న కోతి చూస్తుంది. కోతి వెంటనే పరిగెత్తుకుంటూ సింబా దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఏంటి నువ్వు చెప్పేది? ఎక్కడున్నాడు ఆ రోబో సింహం? నన్ను వాడి దగ్గరికి తీసుకువెళ్ళు. మరోపక్క రోబో సింహంతో నక్క ఇలా అంటుంది, ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? మమ్మల్ని మా అడవికి తిరిగి పంపించేయి. తిరిగి పంపించటానికి తీసుకురాలేదు. నేను మిమ్మల్నందరినీ రోబోట్లుగా మార్చి నా బానిసలుగా చేసుకుంటాను. రోబో నవ్వుని చూసి జంతువులన్నీ భయపడిపోతాయి. సింబా రోబోని వెతుక్కుంటూ ఉంటాడు. అంతలో రోబో సింబా అడవికి వస్తాడు. సింబా రోబోకి ఎదురవుతాడు. ఎవరు నువ్వు? నా జంతువులు ఎక్కడున్నారు? నువ్వు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లావు? నువ్వు నీ జంతువుల క్షేమం కోరుకునేవాడివైతే నీ దగ్గర ఉన్న మాయా కిరీటం నాకిచ్చేయి. నేనేమైనా పిచ్చివాణ్ణనుకున్నావా? నువ్వు అడగ్గానే ఆ మాయా కిరీటాన్ని నీకిచ్చేయటానికి? సరే, అయితే నీ జంతువులు నా ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ నా ప్రపంచంలోనే బందీలుగా ఉంటారు. రోబోకి సింబాకి మధ్య గొడవ జరుగుతుంది. రోబో సింబా బలం ముందు బలహీనపడుతూ ఉంటాడు. అతను సింబాతో ఇలా అంటాడు, సింబా, నువ్వు మరచిపోతున్నావు. నీ జంతువులు నా ప్రపంచంలో బందీలుగా ఉన్నారు. ఇది విన్న సింబా ఒక్కసారిగా బలహీనపడతాడు. చూడు, నా అమాయకపు జంతువుల్ని వదిలే. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. ఆ మాయా కిరీటాన్ని నీకివ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరోపక్క పులి మానవుడికి సింబా యొక్క పరిస్థితి తెలుస్తుంది. సింబా అలాగే అతని జంతువులు ఆపదలో ఉన్నారు. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. సింబా రోబోని మాయా కిరీటం దగ్గరకు తీసుకుని వెళ్తాడు. ఆ మాయా కిరీటం ఒక గుహలో ఉంటుంది. రోబో కిరీటాన్ని చూసి ఎంతగానో ఆనందిస్తాడు. సింబా ఆ మాయా కిరీటాన్ని రోబోకి ఇవ్వబోతూ ఉండగా అక్కడికి పులి మానవుడు ప్రత్యక్షమే వస్తాడు. పులి రోబో సింహంపై ఒక్కసారిగా దాడి చేస్తాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడితో రోబో కోలుకుంటూ ఉండగా మరోపక్క సింబా ఆ మాయా కిరీటాన్ని ధరిస్తాడు. అది ధరించిన వెంటనే అతను ఒక పెద్ద బంగారు సింహంగా మారిపోతాడు. రోబో సింహం కంగారు పడతాడు. సింబా రోబో సింహంపై దాడి చేసి అతన్ని చంపేస్తాడు. రోబో సింహం చావగానే అతని ప్రపంచంలో బందీలుగా ఉన్న జంతువులన్నీ తిరిగి అడవిలో ప్రత్యక్షమవుతాయి. సింబా తన స్నేహితుడైన పులి మానవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటాడు. పులి మానవుడు తిరిగి అతని అడవికి వెళ్ళిపోతాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, చెడు ఎంత బలమైనదైనప్పటికీ మంచి ముందు ఓడిపోక తప్పదు అని. రంగుల రెక్కల సైన్యం మధ్య యుద్ధం. అడవిలో రెక్కల గుర్రం యొక్క సైన్యం తెల్ల సింహం పిల్లాడికి కాపలాగా ఉంటాయి. అసలు అంత చిన్న పిల్లాడికి శత్రువు ఎవరై ఉంటారు? ఈ పిల్లాడు మరియు ఆ రెక్కల గుర్రం సైన్యం ఎవరిది? రండి, ఈ కథలో మనం తెలుసుకుందాం. అడవికి రాజు వీరు అని ఒక రంగు సింహం. అతని భార్య రీమా ఒక అందమైన తెల్ల సింహానికి జన్మనిస్తుంది. వీరు ఆ బిడ్డకి సింబా అని పేరు పెడతాడు. జంతువులు రీమా మరియు
వీరుకి శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటాయి. ఇంతలో అక్కడికి బాదల్ అనే గుర్రం వస్తాడు. బాదల్ మరియు వీరు మంచి స్నేహితులు. బాదల్ ఒక మాయా గుర్రం. అతనికి మాయా రెక్కలుంటాయి. బాదల్ అతని మాయాశక్తులతో రాబోయే ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకునేవాడు. బాదల్ వీరుకి శుభాకాంక్షలు చెప్పి రీమా మరియు సింబా వైపు చూస్తాడు. సింబాను చూడగానే బాదల్ కంగారు పడతాడు. అది గమనించిన వీరు బాదల్తో ఇలా అంటాడు, మిత్రమా, ఏమైంది? అంతా కుశలమే కదా? ఏంటి నా కొడుకుని చూసి నువ్వు కంగారు పడుతున్నావు? వీరు ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తున్నా బాదల్ ఏ ఒక్క ప్రశ్నకి కూడా సమాధానమివ్వకుండా కంగారు పడుతూ ఉంటాడు. దాంతో వీరు గట్టిగా గర్జిస్తాడు. మిత్రమా, ఏమైనా చెప్తావా? లేక ఇలాగే మౌనంగా నిలబడతావా? నీ కొడుకు చాలా అద్భుతమైన మరియు అరుదైన బిడ్డ. వీడు పెరిగి పెద్దవాడు అవ్వగానే వీడికి బోలెడన్ని అద్భుత శక్తులు వస్తాయి. అయితే ఇది మంచి విషయమే కదా? మరి నువ్వెందుకు వీణ్ణి చూసి కంగారు పడుతున్నావు? నీ కొడుకుకి రాబోయే శక్తులు ఇప్పటి వరకు ఎవ్వరికీ రాలేదు. అందుకే వీడి ప్రాణాలకి ముప్పుంది. వీడు పెరిగి పెద్దవాడు అయ్యేంత వరకు వీడిని ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది విన్న రీమా కంగారు పడుతుంది. ఇప్పుడు మేమేం చేయాలి? ఎలా మా బిడ్డని కాపాడుకోవాలి? కంగారు పడకు, ధైర్యంగా ఉండు. వీడు పెద్దవాడు అయ్యేంత వరకు మనం వీడిని ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో ఉంచుదాం. ఇలా బాదల్ మరియు వీరు సింబాని సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్తారు. అక్కడే సింబా బాగోగులు చూసుకుంటూ ఉంటారు. మరోపక్క పక్కడవిలో రుద్ర అనే ఒక సింహం ఉండేవాడు. అతని దగ్గర బోలెడన్ని దుష్టశక్తులు ఉంటాయి. అంతేకాదు, అతనికి మాయా రెక్కలు కూడా ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు అతని మాయా రెక్కలను ఉపయోగించి సైన్యాన్ని సృష్టించేవాడు. గబ్బర్కి సింబా గురించి తెలుస్తుంది. అతని మనసులో ఇలా అనుకుంటాడు, అద్భుత శక్తులు కలిగిన బిడ్డకి జన్మనిచ్చాడు ఆ వీరు. నేను వాణ్ణి బలి ఇచ్చి నా శక్తుల్ని పెంచుకుంటాను. అప్పుడు నన్ను ఎవరు ఓడించలేరు. నేను అమరుణ్ణైపోతాను. ఇలా ఆలోచించి అతని మాయారెక్కల సహాయంతో వీరు అడవికి వెళ్తాడు. గబ్బర్ వీరు అడవికి చేరుకోగానే ఒక్కసారిగా అక్కడి వాతావరణం మారిపోతుంది. గాలులు వీయటం మొదలవుతాయి. వాడు వచ్చేశాడనుకుంటా. వెంటనే సింబా రక్షణ కోసం సైనికులను పెంచాలి. ఇలా బాదల్ ఆలోచించి అతని మాయారెక్కల సహాయంతో గుర్రాల సైన్యాన్ని సృష్టించి సింబాకి రక్షణగా పెడతాడు. సింబా ఉన్న గుహ 4 వైపులా బాదల్ సైన్యం నిలబడి ఉంటుంది. సైనికులారా, అప్రమత్తంగా ఉండండి. ఆ దుష్టుడైన గబ్బర్ ఎటువంటి పరిస్థితుల్లోనూ సింబా దగ్గరికి చేరుకోవటానికి వీల్లేదు. బాదల్ చెబుతూ ఉండగానే అక్కడికి గబ్బర్ రానే వస్తాడు. ఒరే బాదల్, నువ్వు ఎంత పెద్ద సైన్యాన్ని నిలబెట్టినా ఎవ్వరూ నా నుండి ఆ సింబాని కాపాడలేరు. చూడు, నేను ఉన్నంత వరకు నువ్వు సింబా దగ్గరికి చేరుకోలేవు. సైనికులారా, అంతం చెయ్యండి ఈ బాదల్ యొక్క సైన్యాన్ని. గబ్బర్ సైన్యం బాదల్ సైన్యంతో తలపడుతుంది. బాదల్ సైన్యం గబ్బర్ యొక్క సైన్యం నుండి బలహీనపడ్డం చూసిన గబ్బర్ గట్టిగట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు, ఒరే బాదల్, చూడు, నీ సైన్యం నా సైన్యం ముందు ఎలా బలహీనపడుతుందో. ఇప్పుడు నేను నిన్ను, నీ సైన్యాన్ని అంతం చేసి సింబాని బలిస్తాను. ఇక నేను అమరుణ్ణైపోతాను. నన్ను ఎవ్వరూ ఆపలేరు. బాదల్, ఏదో ఒకటి చెయ్యి, నా బిడ్డను కాపాడు. ఇప్పుడు ఈ గబ్బర్ని ఓడించటానికి కేవలం ఒక్కటే దారి. నేను నా శక్తులని వీరుకిస్తాను. అప్పుడు వీరు సింహాల సైన్యాన్ని సృష్టించి ఈ దుష్టుని అంతం చేస్తాడు. అతని మాయాశక్తుల్ని వీరుకిస్తాడు. వీరుకి శక్తులు దొరకగానే అతనికి మాయారెక్కలు వస్తాయి. వీరు అతని మాయారెక్కలతో ఒక సైన్యాన్ని సృష్టిస్తాడు. ఆ సైన్యం రంగులు ఉన్న రెక్కల సైన్యంగా తయారవుతుంది. అది చూసి గబ్బర్ కంగారు పడతాడు. వీరు సైన్యం గబ్బర్ సైన్యంపై విరుచుకుపడుతుంది.
క్షణాల్లో వీరు సైన్యం గబ్బర్ సైన్యాన్ని అంతం చేస్తుంది. ఇది చూసిన గబ్బర్ మరింత కంగారు పడతాడు. వీరు గబ్బర్పై దాడి చేసి అతన్ని చంపేస్తాడు. గబ్బర్ మరియు అతని సైన్యం చావగానే వీరు సైన్యం మాయమైపోతుంది. వీరు బాధలకి ధన్యవాదాలు తెలుపుకుంటాడు. అడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, చెడు ఎంత బలమైనదైనా మంచి ముందు ఓడిపోక తప్పదు అని. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మాయా ఎగిరే రంగుసింహం మరియు 3 పగబట్టిన పులులు దుష్టపాము. ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో సింహం మరియు పులి మంచి స్నేహితులు. ఒకరోజు పులి మరియు సింహం, మిత్రమా, ఎప్పుడూ మన స్నేహం ఇలాగే కొనసాగాలి. మన స్నేహం ఎప్పటికీ చెరిగిపోకూడదు. అప్పుడే ఒక పెద్ద పాము పులిని గాయపరుస్తుంది. దాంతో సింహం కోపంతో పాము తోకని గట్టిగా కరుస్తాడు. తర్వాత దాని తల భాగంపై ఎక్కి పంజాతో గట్టిగా కొడతాడు. పాము ఒక్కసారిగా సింహాన్ని నేలపైకి కొట్టి అక్కడి నుండి పారిపోతుంది. సింహం వెంటనే గాయపడిన పులి దగ్గరకు వెళ్తాడు. కాని అప్పటికే ఆ పులి చావు బ్రతుకుల మధ్య కొట్లాడుతూ ఉంటాడు. మిత్రమా, నేనింక బ్రతకటం చాలా కష్టం. నా భార్య పిల్లల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకో. అలా అనకు మిత్రమా, నీకేమీ కాదు. నువ్వు బ్రతకాలి. నీ భార్య పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వేమీ బాధపడకు. సింహం చెప్తుండగానే పులి అతని చివరి శ్వాసను వదిలేస్తాడు. ఇంతలో అక్కడికి పులి భార్య పిల్లలు వస్తారు. ఛీ, నీచుడా, నా భర్తని పొట్టను పెట్టుకున్నావు కదరా. లేదు, నేను నీ భర్తని చంపలేదు. ఒక పామొచ్చి నీ భర్తను కాటు వేసింది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వే నా భర్తను చంపేశావు. నిన్ను ఊరికే వదలను. పులి భార్య చాలా కోపంగా ఉంటుంది. ఆమె సింహం మాటలు వినే పరిస్థితిలో లేదు. అది గమనించిన సింహం అక్కడి నుంచి బాధగా పారిపోతాడు. అలా పరిగెడుతూ అతను ఒక మాయా గుహలోకి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత సింహం ఆ గుహలో నుంచి బయటకు రాగానే అతనికి రెక్కలొచ్చి ఉంటాయి. అరే, నాకు రెక్కలొచ్చాయి. నేను రంగుల సింహంగా మారాను. నేనిప్పుడు ఆకాశంలో ఎగరగలను అని సింహం ఆకాశంలో ఎగురుతూ తనలో తాను ఇలా అనుకుంటాడు. నా స్నేహితుని భార్య నన్ను తప్పుగా అర్థం చేసుకుంది. ఆమెకు నిజం తెలియాలి. ఆ పాము ఎక్కడ ఉన్నా వెతికి చంపుతాను. నా స్నేహితుని పిల్లలకి సహాయం చేస్తాను. మరోపక్క పులి భార్య తన పిల్లలతో ఇలా అంటుంది. పిల్లలు, మీరిద్దరూ బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరేనమ్మా. ఇలా అని పులి పిల్లలు ఒక కొలను దగ్గరకొచ్చి అందులో ఈత కొడుతూ ఉంటాయి. ఇంతలో ఒక మొసలి వాళ్ల దగ్గరకొస్తుంది. దాన్ని తప్పించుకోవటానికి పిల్లలు అటు ఇటు ఈత కొడతాయి. కొద్దిసేపటి తర్వాత పిల్లలు 2 ఆ మొసలిపై ఎక్కి ఇంకొక పెద్ద మొసలి వాళ్ల వైపు రావటం గమనిస్తారు. అది చూసి పిల్లలు వెంటనే ఆ కొలను బయటకు వచ్చి అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాయి. ఈలోగా ఆ రెక్కల సింహం అక్కడికొచ్చి ఆ మొసలి తోక పట్టుకొని గిరగిరా తిప్పి దూరంగా విసిరేసి పిల్లల్ని కాపాడతాడు. ఏంటి పిల్లలు, బాగున్నారా? ఎవరు నువ్వు? వింతగా ఉన్నావు. నేను మీ శ్రేయోభిలాషిని. ఇదిగో, ఈ బుట్టలో మీకు కావాల్సిన ఆహారం తెచ్చాను. ఇది తీసుకోండి. మీ అమ్మకి కూడా ఇవ్వండి. ఇక నేను బయలుదేరతాను అని సింహం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పిల్లలు సింహం ఇచ్చిన భోజనం బుట్ట పట్టుకుని పులి దగ్గరకు వెళ్తాయి. ఏ పిల్లలు, చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ బుట్టేంటి? ఈ బుట్ట మాకు ఒక రెక్కల సింహం ఇచ్చాడు. అంతేకాదు, ఆ సింహం మమ్మల్ని ఒక మొసలి నుండి కూడా కాపాడాడు. ఏంటి, రెక్కల సింహమా? వినడానికి చాలా విచిత్రంగా ఉంది. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ బుట్టలోని ఆహారాన్ని తింటారు. ఒకరోజు పులి తన పిల్లలతో అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఆ పెద్ద పాము వాళ్ళని వెంబడిస్తుంది. అది గమనించిన ముగ్గురు అక్కడి నుండి పరుగులు తీస్తారు. పరిగెడుతూ పులి తన పిల్లల్ని తీసుకొని ఒక పెద్ద బండరాయి మీదకెక్కుతుంది. ఆ పాము ఆ బండరాయి ఎక్కటానికి పదే ప్రయత్నిస్తుంది. కానీ క్రింద పడిపోతూ ఉంటుంది. అది గమనించిన తల్లి బిడ్డలు ఆ పాముపై బండరాయి మీద ఉన్న ఒక పెద్ద రాయిని దొర్లిస్తాయి. ఆ పాము బండరాయి నుండి ఏదోలాగా తప్పించుకుంటుంది. మర్యాదగా కిందకు రండి, లేదా
నేనే పైకొస్తాను. మీ నాన్నను చంపింది నేనే. ఇది విన్న పులి భార్య బిడ్డలు అవాక్కవుతారు. ఇంతలో అక్కడికి రెక్కల సింహం ఎగురుతూ వస్తుంది. పాముపై దాడి చేస్తాడు. అతని 2 కాళ్లతో ఆ పాముని పట్టుకొని ఎగిరి నేలపై పడేస్తాడు. దాని తోకని పట్టుకుని నేలకేసి కొడతాడు. దాని తల మీద బండరాయితో కొడతాడు. దాంతో ఆ పాము చనిపోతుంది. నన్ను క్షమించు సింహం రాజా, నా భర్తను చంపింది నువ్వే అని నేను అపార్థం చేసుకున్నాను. ఎట్టకేలకు నీకు నిజం తెలిసింది. అదే చాలు. అయినా నేను నా స్నేహితుణ్ణి ఎందుకు చంపుతాను? సరే, అయిందేదో అయింది. ఇక నుండి మీకు ఏ సహాయం కావాల్సొచ్చినా నన్ను పిలవండి. నేను మీకు జీవితాంతం సహాయం చేస్తాను అని ఆ రెక్కల సింహం ఎగురుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, ఏదీ కళ్లతో చూడకుండా నిజం అనే నిర్ణయాన్ని తీసుకోకూడదు అని. ఇది వాల్టి స్టోరీ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. పెద్ద బంగారు సింహం యొక్క రహస్య గుహ. బంగారు సింహం మరియు పులి. ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక రహస్య గుహ ఉంటుంది. ఒకరోజు ఆ అడవిలోకి ఒక దుష్టపులి వస్తాడు. ఆ గుహలో తప్పకుండా మాయా శక్తులు ఉండి ఉంటాయి. నేను ఆ శక్తుల్ని ఎలాగైనా పొందాలి. జింక పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉంటుంది. ఆ వేడుకల్లో జింక తన స్నేహితులందరినీ పిలుస్తుంది. ఘనంగా వేడుకలు జరుగుతూ ఉంటాయి. జింకా, నీ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అవును, మరి అడవికి ఒక్కగానొక్క అందగత్త నేనే కదా. అలా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి పులి వచ్చి అందరినీ బెదిరించటం మొదలు పెడతాడు. నా వేడుక ఇప్పుడు మొదలవుతుంది. చూడండి, ఇప్పుడు నేనేం చేస్తాను అంటూ ఆ పులి కోతిపై దాడి చేసి పులిని చంపి తినేస్తాడు. ఓరి దేవుడా, ఇదంతా నా పుట్టినరోజు నాడ జరగల. ఆ దుష్టపులి మొత్తం నాశనం చేశాడు. కోతి విషయంలో నాకు చాలా బాధగా ఉంది. కొద్దిసేపటి ముందు మనమందరం ఎంత ఆనందంగా ఉన్నాం. ఆ పులొచ్చి మన ఆనందంపై నీళ్లు పోశాడు. కానీ ఇప్పుడు ఆ పులి నుండి తప్పించుకోవడం ఎలా? వాడు బహుశా రేపు కూడా వస్తాడేమో. అంతలో అక్కడికి ఒక ముసలి తాబేలు వచ్చి ఇలా అంటాడు. భయపడకండి, ఈ దుష్టపులి నుండి మనల్ని బంగారు సింహం మాత్రమే కాపాడగలడు. అతన్ని కలవడానికి వెళ్దాం. మరుసటి రోజు ముసలి తాబేలుతో పాటు మిగతా జంతువులన్నీ ఆ గుహ దగ్గరకు చేరుకుంటారు. అంటూ తాబేలు ఒక మంత్రాన్ని చదువుతాడు. దాంతో ఆ గుహ తలుపు తెరుచుకుంటుంది. ఆ గుహలో నుంచి ఒక బంగారు కాంతితో పాటు ఒక బంగారు సింహం ముందుకొస్తాడు. బంగారు సింహాన్ని చూసి అందరూ అవాక్కవుతారు. అప్పుడు తాబేలు, ఒక దుష్టపులి జంతువులని ఇబ్బంది పెడుతున్నాడు. ఆ పులి నుండి జంతువులని కాపాడు. నేనెల్లప్పుడూ ఈ అడవిని కాపాడుకుంటూ వచ్చాను. ఆ దుష్టపులికి నేను మంచి గుణపాఠాన్ని నేర్పుతాను. ఇక అంతలోనే అక్కడికి దుష్టపులి వస్తాడు. గుహ తలుపు తెరుచుకుని ఉండటం చూసి పులి ఎంతో ఆనందిస్తాడు. గట్టిగట్టిగా గాండ్రిస్తాడు. నేను ఈ తలుపుని తెరుద్దామనుకున్నాను, కానీ ఇది మంత్రాలతో మూసి ఉన్న తలుపు. అందుకే ఈ తలుపుని తెరవటం నాకు సాధ్యం కాలేదు. అందుకే నేను జంతువుల్ని ఇబ్బంది పెట్టాను. పులి గుహలోకి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు బంగారు సింహం అతన్ని ఆపుతాడు. లేదు పులి, నువ్వు లోపలికి వెళ్ళలేవు. ముందు నువ్వు ఈ జంతువుల్ని ఇబ్బంది పెట్టినందుకు నాకు సమాధానం చెప్పు. అప్పుడు పులి గట్టిగా నవ్వటం మొదలు పెడతాడు. నువ్వు ఏమనుకున్నావు? నేనేమన్నా సాధారణ పులి అనుకున్నావా? నీ బెదిరింపులకు భయపడిపోతాననుకున్నావా? సింహం బలం ముందు పులి ఎక్కువసేపు నిలబడలేకపోతాడు. సింహం పులిని చంపేస్తాడు. ఇలా సింహం పులిని చంపి జంతువుల సమస్యను దూరం చేస్తాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, దుష్టశక్తులు ఎంత బలంగా ఉన్నా మంచి ముందు ఓడిపోక తప్పదు. అడవికి రాజైన తెల్లసింహం, అతని భార్య రోమా, కొడుకు సింబాతో కలిసి ఉండేవారు. అదే అడవిలో బగీరా అనే ఒక నల్ల చిరుత సింహం ముందు మంచివాడిగా నటిస్తూ ఉండేవాడు. సింహం బగీరాను మంచి స్నేహితుడిగా భావించేవాడు. కానీ బగీరా సింహాన్ని చంపి అడవికి రాజవ్వాలని కోరుకునేవాడు.
రోమాకు భగీరపై ముందు నుండే అనుమానంగా ఉండేది. ఆమె ఎన్నోసార్లు సింహాన్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తుంది. మహారాజా, మీరు భగీరపై ఇంత విశ్వాసం ఎందుకు పెట్టుకుంటున్నారు? నాకు తెలిసి వాడు మీ విశ్వాసానికి అర్హుడు కాదు. నీకు ప్రతి ఒక్కరి మీద అనుమానం ఎక్కువ. భగీర నాకు మంచి స్నేహితుడు. నువ్వాణ్ణి అనుమానించటం మానేసేయ్. మరోపక్క భగీర అతని స్నేహితులైన హైనాలతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నేను సింహం ముందు మంచివాడిగా నటించి అలసిపోయాను. ఏదో ఒకటి చేసి వాణ్ణి అంతం చెయ్యాలి. అప్పుడే నేను ఈ అడవికి రాజుని కాగలను. మేమంతా నీకు తోడుగా ఉన్నాం. భగీర పరిగెత్తుకుంటూ సింహం దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. మహారాజా, అడవిలోకి ఒక దుష్ట తోడేలొచ్చాడు. అతను జంతువుల్ని చాలా ఘోరంగా చంపుతున్నాడు. మీరు వెంటనే నాతో రండి. ఎంత ధైర్యం ఉంటే వాడు నా అడవికి వచ్చి నా జంతువుల్ని చంపుతున్నాడు. నేను వాణ్ణి ఊరికే వదలను. ఇలా సింహం సమయం వృధా చేయకుండా భగీరతో బయలుదేరుతాడు. భగీర, ఎక్కడున్నాడు ఆ దుష్ట తోడేలు? సింహం తోడేలును వెతుకుతూ ఉండగా భగీర వెనక నుండి వచ్చి ఒక్కసారిగా సింహంపై దాడి చేస్తాడు. అకస్మాత్తుగా జరిగిన దాడి వల్ల సింహానికి ఏం జరిగిందో ఏమీ అర్థం కాదు. అతను అదుపు తప్పి లోయలో పడిపోతాడు. అది చూసి భగీర అతని స్నేహితులు ఎంతగానో ఆనందిస్తారు. భగీర అతని స్నేహితుల్ని తీసుకుని రోమా దగ్గరికి వెళ్తాడు. రోమా భగీర మరియు అతని స్నేహితుల్ని చూసి ఒక్క క్షణం కంగారు పడుతుంది. భగీరా, నువ్వేంటిక్కడా? రోమా, నేను నీ భర్తను చంపేశాను. ఇప్పుడు ఈ అడవికి నేనే రాజుని. ఇది విన్న రోమా కంగారు పడుతుంది. తను కోపంగా ఇలా అంటుంది. నాకు ముందే తెలుసు నువ్వు మిత్రుడివి కాదు, శత్రువని. నేనీ విషయం మహారాజు గారికి ఎన్నోసార్లు చెప్పాను. కాని ఆయనే నా మాట పట్టించుకోలేదు. భగీరా, నేను నిన్నిక వదలను. మిత్రులారా, ఈ తల్లి కొడుకుల్ని చంపేయండి. హైనాలు రోమా మరియు అతని బిడ్డపై దాడి చేయబోతూ ఉండగా రోమా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సింబాను తన వీపుపై ఎక్కించుకొని అక్కడి నుండి పరుగులు తీస్తుంది. హైనాలు రోమా వెనకాలే పరిగెడుతూ ఉంటాయి. ఆమె సింబాను నది దగ్గరే ఉన్న ఒక బుట్టలో పెట్టి ఆ బుట్టను నదిలో వదిలేస్తుంది. రోమా హైనాలతో తలబడుతుంది. హైనాలు మరియు రోమా మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. ఇంతలో అక్కడికి భగీర వస్తాడు. భగీర రోమాపై దాడి చేస్తాడు. రోమా గాయాల పాలై కింద పడిపోతుంది. మిత్రులారా, ఈమెను ఇంత సులువుగా చంపకండి. భగీర, ఈమె తన కొడుకుని బుట్టలో పెట్టి నీళ్లలో వదిలేసింది. పోనీలే, ఈమె మన పనిని సులువు చేసింది. ఆ పిల్ల బచ్చగాడు నీళ్లలో మునిగి ఎప్పుడో చనిపోయుంటాడు. నా కొడుకు తప్పకుండా తిరిగి వస్తాడు. అతను నిన్ను అంతం చేస్తాడు. నీ కొడుకు ఎప్పుడో నీళ్లలో మునిగి చనిపోయుంటాడు. నువ్వు అనవసరంగా పగటి కలలు కనటం మానేయ్. మరోవైపు ఒక పులి నీళ్లు తాగడానికి చెరువు దగ్గరికి వస్తుంది. అంతలో ఆ పులి దృష్టి నీళ్లలో కొట్టుకొస్తున్న బుట్టపై పడుతుంది. పులి సింబాను నీళ్లలో నుండి ఒడ్డుకు లాగుతుంది. అరే, ఈ బిడ్డ ఎంత అందంగా ఉన్నాడో! ఎవరి బిడ్డో ఏమో, ఎక్కడి నుండి వచ్చాడో! నేనీ బిడ్డకి తల్లినే, వీడి బాగోగులు చూసుకుంటాను. ఇలా పులి సింబాకు తల్లై అతని బాగోగులు చూస్తూ ఉంటుంది. సింబా పులితో చాలా ఆనందంగా ఉంటాడు. అమ్మా, నువ్వొక పులివి, నేనొక సింహాన్ని. నేను నీ కొడుకునెలా అయ్యానమ్మా? బాబు, నాకు తెలుసు నువ్వు ఏదొక రోజు ఈ ప్రశ్నని అడుగుతావని. బాబు, నాకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు. నువ్వు నాకు నీళ్ళల్లో దొరికావు. నేను నీ ప్రాణాలను కాపాడి నిన్నా బిడ్డగా పెంచుకున్నాను. ఇలా పులి సింబాకు జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అమ్మా, నా తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడున్నారు, వాళ్ళకేం జరిగిందో తెలియదు, కాని నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నా. బహుశా నా సొంత తల్లి ఉండుంటే తను కూడా నన్నింత బాగా చూసుకునేది కాదేమో. అమ్మా, నువ్వెప్పటికీ నా తల్లిగానే ఉంటావు. ఇప్పుడు నేను నదికి అటుపక్కకు వెళ్ళి నా తల్లిదండ్రులు ఎవరో ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను. సరే బాబు, నేను కూడా నీతో పాటు వస్తాను. ఇలా పులి మరియు సింబా నదికి అటుపక్కన ఉన్న అడవికి వస్తారు. అక్కడ జంతువులన్నీ చాలా భయభ్రాంతులకు లోనే ఉంటాయి. సింబా దృష్టి పంజరంలో ఉన్న రోమాపై పడుతుంది. సింబా మరియు పులి రోమా దగ్గరకు వెళ్తారు. రోమా సింబాని చూసి ఎంతగానో ఆనందిస్తుంది. బాబు, నువ్వొచ్చావా? నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు బాబు. రోమా ఏం మాట్లాడుతుందో సింబాకేమీ అర్థం కాలేదు. నేనెవరో మీకు తెలుసా? బాబు, నేను నీ తల్లిని. రోమా సింబాకు జరిగిన విషయం మొత్తం వివరిస్తుంది. బాబు, ఈమె చెప్పేది నిజం. నువ్వు నాకు నదిలోనే దొరికావు. సింబా తల్లిదండ్రులపై జరిగిన అత్యాచారాన్ని విని
కోపంతో అగ్గి మీద గుగ్గిలమవుతాడు. అతను రోమాను పంజరం నుండి విడుదల చేస్తాడు. బగీరా సింబాని చూసి కంగారు పడతాడు. ఓరే బగీరా, నేను చెప్పాను కదరా నా కొడుకు వస్తాడని. ఇప్పుడు నీ అంతం ఖాయం. అలా నిలబడి మొహాలు చూస్తారేంటి? అంతం చెయ్యండి వాణ్ణి. హైనాలు సింబాపై దాడి చేస్తాయి. సింబా రెప్పపాటులో హైనాలను అంతం చేస్తాడు. అది చూసి బగీరా భయంతో అక్కడి నుండి పరుగులు తీసే ప్రయత్నం చేస్తాడు. కాని సింబా బగీరాపై దాడి చేసి అతన్ని చంపేస్తాడు. అది చూసి రోమా మరియు జంతువులు ఎంతగానో ఆనందిస్తారు. సింబా అడవికి రాజై ఒక మంచి బిడ్డగా, ఒక మంచి రాజుగా అతని కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, కుట్రతో సంపాదించిన ఆనందం ఎన్నో రోజుల పాటు నిలబడదు అని.